నమస్తే. దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్ గా రాయలసీమ. ఆంధ్రప్రదేశ్లో మరో బంగారు గని వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభం కాగా ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి గోల్డ్ మైన్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఒకప్పుడు వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఈ గనులు మళ్ళీ తెరుచుకోబోతున్నాయా? రాయలసీమ నిజంగానే దేశంలోని అతిపెద్ద గోల్డ్ హబ్ గా మారబోతుందా? బంగారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత విలువైన లోహం. అలాంటి బంగారం నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఉన్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి కొనసాగుతుంది. ఇప్పుడు అదే తరహాలో శ్రీ సత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక రామగిరి గోల్డ్ మైన్స్ పునఃప్రారంభానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి గనుల ప్రాంతాన్ని పరిశీలించి అత్యాధునిక సాంకేతికతతో మైనింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు. రామగిరి గోల్డ్ మైన్స్ కు ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నుంచే ఇక్కడ బంగారం తవ్వకాలు జరిగాయి. తర్వాత భారత గోల్డ్ మైన్స్ సంస్థ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగిన 2002 తర్వాత గనులు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. చుట్టుపక్కల గ్రామాల ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది. ఇప్పుడు దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈ గనులు మళ్లీ తెరుచుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ అంచనాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. జొన్నగిరిలో 1 టన్ను మట్టిని శుద్ధి చేస్తే సుమారు 1 గ్రాము బంగారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ రామగిరిలో మాత్రం 1 టన్ను మట్టికి 4 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా. అంటే జొన్నగిరి కంటే 4 రెట్లు అధిక నాణ్యత గల బంగారం నిక్షేపాలు ఇక్కడ ఉండే అవకాశం అన్నమాట. 416 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే సర్వేలు పూర్తయ్యాయని, త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో టెండర్లు పిలిచి మైనింగ్ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు చిత్తూరు జిల్లా చిగురుగుంటతో పాటు మరో 3 ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. రామగిరి గోల్డ్ మైన్స్ పునరుద్ధరణపై రాజకీయ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఖనిజ సంపద దోపిడీ జరిగిందని, వైసీపీ పాలనలో మైనింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది. మరోవైపు ఈ ఆరోపణలను వైసీపీ ఎలా ఖండిస్తుందో చూడాల్సి ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను సద్వినియోగం చేసి ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని, రామగిరి ప్రాంతంలో ఖనిజ సంపద దోపిడీ జరిగిందనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపడతామని ప్రకటించారు. ఇక రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ గనులను పునరుద్ధరించేందుకు ప్రయత్నించిందని, వైసీపీ హయాంలో నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేదని ఆరోపించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. రామగిరి గోల్డ్ మైన్స్ పునరుద్ధరణ కేవలం ఒక మైనింగ్ ప్రాజెక్టు మాత్రమే కాదు, వేలాది కుటుంబాలకు ఉపాధి, రాయలసీమ ఆర్థికాభివృద్ధికి కొత్త దారి, రాష్ట్రానికి భారీ ఆదాయం తీసుకొచ్చే అవకాశంగా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది, స్థానికులకు ఎంత మేర ప్రయోజనం చేకూరుతుంది, పర్యావరణ పరిరక్షణతో పాటు పారదర్శకంగా అమలు చేస్తారా అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. ఇలాంటి విశ్లేషణాత్మక ప్రత్యేక కథనాల కోసం రియల్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.